తాజాంశాన్ని చూస్తున్నాం. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో కుక్కలు పేట్రేగిపోయాయి. 5 ఏళ్ల బాలికపై 3 కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. బాలిక శరీరంపై సుమారు 100 చోట్ల కుక్క కాట్లు పడ్డాయి. తీవ్రంగా గాయపడిన చిన్నారిని నెల్లూరు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో కుక్కల దాడిపై మరింత సమాచారం మా ప్రతినిధి సుబ్రహ్మణ్యం అడిగి తెలుసుకుందాం. సుబ్రహ్మణ్యం, చెప్పండి, ప్రస్తుతం బాలిక పరిస్థితి ఎలా ఉంది? నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో చిన్నారి మీద నిన్న కుక్కలు దాడి చేసి విచక్షణారహితంగా గాయపరిచాయి. దాదాపు తల నుంచి అరికాల వరకు పాపకు తీవ్రంగా గాయాలవడంతో నిన్న స్థానికంగా అక్కడ వైద్యులు స్థానికంగా ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్లగా ప్రమాదం వైద్య చికిత్సలను మెరుగైన చికిత్సల నిమిత్తం నెల్లూరు తరలించారు. ప్రస్తుతం బాలిక పరిస్థితి నిలకడగా ఉంది. సూళ్లూరుపేటకు చెందిన శ్రీనివాసులు పోలమ్మలకు సంబంధించిన 5 ఏళ్ల కుమార్తె మమత నిన్న ఉదయం తల్లి తండ్రి ఇంటికాడు లేనప్పుడు కుక్కలు ఆమె పైన దాడి చేశాయి. 3 కుక్కలు విచక్షణారహితంగా దాడి చేసి గాయపరచడంతో తల నుంచి కాళ్ల వరకు దాదాపు 100కు పైగా గాయాలైనట్లుగా వైద్యులు నిర్ధారించారు. పాప పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉన్నట్లుగా వైద్యులు చెప్తున్నారు. ఈ ఉదయం వరకు అత్యవసర విభాగంలో ఉండి చికిత్స అందించిన అనంతరం ప్రస్తుతం బాలికను వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నారు. బాలిక పరిస్థితి మాత్రం ప్రస్తుతం నిలకడగా ఉందని చెప్పేసి వైద్యులు చెప్తున్నారు. కాగా ఈ 3 కుక్కలు విచక్షణారహితంగా దాడి చేసి సూళ్లూరుపేటలో విపరీతమైన కుక్కల కడ విచక్షణారహితంగా తిరుగుతున్నా కానీ కనీసం అక్కడ స్థానికంగా ఎవరూ పట్టించుకోవట్లేదని ఆరోపణలు వస్తున్నాయి. ఈ విషయం మీద కమిషనర్ ని వివరణ అడగా కుక్కల పరిస్థితి మీద ఇప్పటికే తమకు ఆరోపణలు వచ్చాయని ఆ ఫిర్యాదులన్నింటిగా పరిశీలించి వాటిని తగు జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పేసి ఇక్కడ సూళ్లూరుపేట కమిషనర్ తెలియజేశారు. ధన్యవాదాలు సుబ్రహ్మణ్యం. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో కుక్కలు పేట్రేగిపోయాయి. 5 ఏళ్ల బాలికపై 3 కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. బాలిక శరీరంపై సుమారు 100 చోట్ల కుక్క కాట్లు పడ్డాయి. తీవ్రంగా గాయపడిన చిన్నారిని నెల్లూరు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.